నమస్కారం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ కేటీఆర్కి బహిరంగ క్షమాపణ కోరుతున్నా. తెలంగాణ ఆటో పైలట్ మోడ్లో ఉంది అంటే నేను నమ్మలేదు. అసలు ఈ ఆటో పైలట్ మోడ్ అంటే అర్థమేమి? వాట్ ఈస్ ప్రాక్టికలీ ఆటో పైలట్ మోడ్? అంటే పైలట్ లేకుండా, అంటే సారథి లేకుండా తనకు తాను నిర్వహించుకునే ఒక విధానం. దట్ ఈస్ ఆటో పైలట్ మోడ్. తెలుగులో కరెక్ట్ అనుకుంటున్నాను. అంటే డ్రైవర్ లేదా సారథి లేకుండా తనకు తానే మంచి మార్గంలో పోయే ఒక విధానము, దట్ ఈస్ ఆటో పైలట్ మోడ్. అయితే ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలకు కూడా తెలంగాణ యొక్క అభివృద్ధి ఒక సవాలుగా మారింది. అసలు తెలంగాణలో రాజకీయ నాయకుల అవసరమా? ఒక అసెంబ్లీ అవసరమా? అసలు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా? చేస్తున్నారా? రాష్ట్రం నిజంగానే ఆటో పైలట్ మోడ్లో ఉంది. అంటే ఆయన చెప్పిన అర్థం ఏమంటే, ఎవరొచ్చినా ఈ అభివృద్ధిని ఆపలేరు. ఎవరొచ్చినా అభివృద్ధిని ఆపలేరు అనేది ఒక విచిత్రమైన ఎకనామిక్స్కి అంతు చిక్కని ఈ ఆటో పైలట్ మోడ్ తంత్రం ఇది. ఎవరొచ్చినా తెలంగాణ అభివృద్ధి ఆపలేరు. అదెట్లా? ఎవరొచ్చినా అంటే వాళ్ళ విధానం ఏమైనా, రాజకీయ నిర్ణయం ఏమైనా, ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా అభివృద్ధి ఆగదా? అంటే వెస్ట్ హైదరాబాద్ని చూసి ఆటో పైలట్ మోడ్లో ఉంది అని మీరు నిర్ణయించారా? తెలంగాణ మొత్తం వెస్ట్ హైదరాబాదా? వెస్ట్ హైదరాబాద్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనీసం అదైనా ఆటో పైలట్ మోడ్లో ఉందా? అభివృద్ధి అంటే 40-50 అంతస్తుల ఒక బిల్డర్ కడితే దాన్ని అభివృద్ధి అంటామా? అది అమ్ముడు పోయినా పోకపోయినా. విస్తారమైన రోడ్లు వేస్తే అది అభివృద్ధికి చిన్నమా? వెస్ట్ హైదరాబాద్లో మొన్న కొట్టుకుపోయిన ఓఆర్ఆర్ దేనికి సంకేతం? కోకాపేట దగ్గర వేసిన సైక్లింగ్ ట్రాక్ పనిచేస్తుందా? ఎవరి కోసం వేశారు? అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఆటో పైలట్ మోడ్ అంటే ఏమి? తెలంగాణ రాష్ట్రం ఒక కంప్యూటరా? దాంట్లో ఒక ప్రోగ్రామ్ లోడ్ చేసి విడిచిపెడితే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకోవడానికి? లేదా తెలంగాణలో బ్రతుకుతున్న ప్రజలు రోబోట్సా? అంటే ఏదైనా చెప్తే అదే వల్లి వేస్తూ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకునే యంత్రాలా ఇవి? నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నా. నా ఫస్ట్ లైన్లోనే కేటీఆర్కి నేను క్షమాపణ చెప్పాను. క్షమాపణ ఎందుకు చెప్పినా అంటే కేటీఆర్ చెప్పింది కరెక్టే.
కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ లేకున్నా తెలంగాణ ఆటో పైలట్ మోడ్లో నడుస్తూ ఉంది. అందుకోసమే 177 కోట్లు పలికింది ఒక ఎకరా అని చెప్తున్నారు. అది నిజమేనా? నేను అడుగుతున్న ప్రశ్న ఏమంటే, కేటీఆర్ ఆటో పైలట్ విధానం కరెక్టా లేదా రేవంత్ రెడ్డి ఆటో పైలట్ విధానం కరెక్టా? అంటే కేటీఆర్ ఆటో పైలట్ పోయి రేవంత్ రెడ్డి ఆటో పైలట్ వచ్చినట్టేనా? అభివృద్ధి ఎవరొచ్చినా జరుగుతుందా? ఎన్ని ఉచిత పథకాలు పెట్టి ప్రభుత్వానికి రాబడి లేకున్నా ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా? ఒక కార్పొరేషన్ ఉచితంగా సీట్లు పంచిపెట్టి అందరూ ఉచితంగా ఎక్కుతుంటే దాన్ని ఆక్యుపెన్సీ అన్న సన్నాసి ఇవాళ ఇంకో పదవిపై ఉన్నాడు. ఉచితంగా ఇస్తే ఏదైనా ఫిల్ అవుతుంది ఇండియాలో. సులభ్ కాంప్లెక్స్లో ఫ్రీ మూత్రం పోయొచ్చు, ఫ్రీ టాయిలెట్ అనండి, అందరు పోయి ఉట్టుగానే మూత్రం పోసి వస్తారు. దాన్ని ఆక్యుపెన్సీ అంటారా? ఏదైనా ఉచితంగా ఇస్తుంటే రోడ్ల పైన భోజనం పెడుతుంటే కూడా 200-300 మంది లైన్ ఉంటుంది. దాన్ని ఆక్యుపెన్సీ అంటామా? ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉచితంగా తన సర్వీసులను ఇచ్చి దాన్ని ఆక్యుపెన్సీ పెంచినట్టు అంటే వీళ్లకు చదువు రాదు లేదా తెలంగాణ వాళ్లకు చదువు రాదు అనుకుంటున్నారు. కెమెరా ముందు వచ్చి ఆక్యుపెన్సీ పెంచగలిగామట. వనరులు తక్కువండి ఉచితంగా ఇచ్చి ఆ కార్పొరేషన్ లాస్లో పోతుంటే ప్రభుత్వం దాన్ని సబ్సిడీ కింద లాస్ కవర్ చేస్తుంటే దాన్ని ఆక్యుపెన్సీ ఎలా అంటారు? ప్రజలు ఎక్కలేనంత భారంగా ఒక కార్పొరేషన్ని మార్చి అన్ని ఉచిత సీట్లే నిండుతుంటే దాన్ని ఆక్యుపెన్సీ ఎట్లా అంటారు? ఆ కార్పొరేషన్ ఉంటుందా? ఆ కార్పొరేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు మనుషులా లేదా రోబోట్సా? అనుమానం వస్తుంది. కండక్టర్లు, డ్రైవర్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది లేదు కదా అని వ్యతిరేకిస్తలేరు, కానీ వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడైనా ఊడొచ్చని వాళ్ళకి తెలియదు. దీన్ని మనం ఆటో పైలట్ మోడ్ అంటామా? మీరు రైతులకు రైతు బంధు ఇస్తే ఆటో పైలట్ మోడ్లో అగ్రికల్చర్ డెవలప్ అవుతుందా? సన్నాలకు సబ్సిడీలు టైంకి అందకుంటే రైతులు సన్నాలు పండిస్తారా? నలభై శాతం సన్నాలు 60% నూకలు ఉంటే దాన్ని సన్న బియ్యం అంటారా? ఇదే ఆటో పైలట్ మోడ్? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంగ్లీష్ పదాలు వాడేటప్పుడు జాగ్రత్త. కేటీఆర్ అనుకోకుండా ఆటో పైలట్ మోడ్ అని నడతనా ఆఖరి 3-4 నెలలు 6 నెలల క్రితం తెలంగాణను ఎవరు ఆపలేరు కనుక అది ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఎలా అని నేను టెక్నికల్గా ప్రశ్నిస్తున్నా. ప్రజలకు చెందవలసిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం అంటే తెప్పించలేక ఇబ్బంది పడుతూ ప్రతి నెల చెత్త తీసుకోపోవడానికి 140 రూపాయలు 100 నుంచి 140 వసూలు చేస్తుంటే అభివృద్ధి కమర్షియలైజేషన్ కాలేదా? అంటే ప్రభుత్వాలు ఎందుకు డబ్బు తీసుకొని సేవలు అందించేదానికి ప్రైవేటీకరణ చేయొచ్చు కదా? దీనికి ప్రభుత్వం అవసరమా? ఒక కార్పొరేషన్లో
సరిగ్గా టికెట్లు కొడితేనే ప్రతి ఏటా లాస్ వచ్చే కార్పొరేషన్ని మీరు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే వాళ్ళు మహిళలు దేనికోసం ఉపయోగించుకుంటున్నారు? ఎండ్ యూస్ ఎప్పుడన్నా సర్వే చేయించారు? ప్రజలు తమ పొట్ట గడుపుకోవడానికి, తన జీవన ఉపాధి కోసం ఈ ఫ్రీ స్కీమ్ అనేది యూజ్ కావాలి. మహిళలు తమ పనిచేసే ఆఫీస్కి పోవడానికి ఫ్రీ పెట్టండి. మహిళలు కూలీ మహిళలు తరలించడానికి ఫ్రీ పెట్టండి. హౌస్ వైఫ్స్కి మీరు ఈ మహిళా ఉచితం ఎందుకు ఇవ్వాలి? తమ తల్లిగారింట్లకు షికార్లకు పోవడానికి అంటే ఒకరి మౌలిక సదుపాయం కాదు, ఒకరి లగ్జరీ కోసం మీరు ఉచితంగా పథకాలు ఎందుకు ప్రవేశపెట్టాలి? అది సామాన్యుడు ట్యాక్స్ కట్టేవాడు నిధుల లేమితో ఎందుకు సతమతం కావాలి? రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, చెత్త ఎత్తడానికి 140 రూపాయలు ప్రతి నెల వసూలు, డ్రైనేజ్ టైంలో క్లీన్ చేయరు, వాన పడితే హైదరాబాద్ వెనెస్ నగరం అవుతుంది. అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వం పాటుపడాలి, కానీ మహిళలు విచ్చలవిడిగా రోడ్లపై తిరగడానికి, అత్తగారింటి తల్లిగారింటి బద్దలు తిరగడానికి, ఫ్రెండ్స్తో షికారు చేయడానికి ఉచిత పథకం ఎందుకు ఇవ్వాలి? దీన్ని ఆటో పైలట్ మోడ్లో అంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటారు టీఎస్ఆర్టీసీ ఆటో పైలట్ మోడ్లో ఉంది అంటే ఏమి అర్థం? నడుస్తూ ఉంది, దాన్ని ఆటో పైలట్ మోడ్ అన్నారు. దాని హెల్త్ ఎలా ఉంది? అలాగే రాష్ట్రం యొక్క హెల్త్ ఎలాగుంది? దాని సర్వే ఎవరు చేయించారా? ఎందుకు చేయించకూడదు? కేసీఆర్ చేసిన అప్పుల చిట్టా అసెంబ్లీలో చెప్పారు, సరే. మరి మీరు చేస్తున్న అప్పులు ఎంత తెలివిగా చేస్తున్నారు? అప్పులు 2 రకాలు ఉంటాయి. తెలివిగా చేసే అప్పులు అంటే తీర్చగలిగిన అప్పులు, అతి తెలివిగా చేసే అప్పులు అంటే తీర్చలేని అప్పులు. చాలా మటుకు మన తెలంగాణలో అప్పులు అంటే అతి తెలివితో చేసిన అప్పులు, స్వార్థపూరితంగా చేసిన అప్పులు, తాత్కాలికంగా చేసిన అప్పులు, అవి తీర్చలేని అప్పులు. తీర్చలేని అప్పులు చేసి ఏ విధమైన శాసించవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము విచ్చలవిడిగా పాలిస్తామని చెప్పారా? ప్రజారంజకంగా పాలిస్తామని చెప్పారా? ప్రజారంజకంగా పాలిస్తామని చెప్పి విచ్చలవిడి పాలన స్టార్ట్ చేశారు. ప్రజారంజకం అంటే ఉచిత పథకాలు ప్రజారంజకమా? ప్రజల హేతువు అంటే ఏమి? ఇన్ ఫేవర్ ఆఫ్ పీపుల్. ప్రజాహేతు. ప్రజలు అంటే మహిళల, పురుషులు కాదా? మహిళలకే వర్తింపజేయడంలో ఆంతర్యమేమి? పురుషులు విచ్చలవిడిగా తాగి ఆబ్కారీ శాఖకు వేల కోట్లు తెచ్చిపెడుతుంటే ఆ ఆబ్కారీ శాఖ డబ్బులు తీసుకొని మహిళలకు ఉచిత ప్రయాణం చేయించడం. ప్రజలు ఆలోచించాలి. హైడ్రా దూకుడు, ఖాళీ ఉన్న స్థలాల దగ్గర పోయి ఆ ఖాళీ ఉన్న స్థలాలు ఆధీనంలోకి చేసుకోవడం పెద్ద మొగతనం ఏమి కాదు. ప్రభుత్వ స్థలాలపై, ఈ చెరువులపై ఈ కబ్జాలు చేసి 30 అంతస్తులు కట్టిన వాడిపై చర్య తీసుకోవడం మొగతనం. అయినా హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్లో ఉంది. పండించిన బియ్యం
మ్యాక్సిమం ఎవరు కొంటున్నారు? ప్రభుత్వాలు. దాదాపు 1400 రూపాయలు ఇచ్చి సన్నబియ్యం కొని రూపాయికి ఇచ్చేస్తున్నారు. అంటే ఒక కిలోపై నియర్లీ 16 రూపాయలు 17 రూపాయలు నష్టం, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. నూకలు ఉన్న బియ్యం, సన్న బియ్యం రూపాయి, నూకలు లేని సన్న బియ్యం 55 నుంచి 60 రూపాయలు. అంటే వ్యత్యాసం 54 నుంచి 59 రూపాయలు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది అంటే రేషన్ షాపులతో. రేషన్ తీసుకునే వాళ్ళంతా అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన లేదా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళ. రేషన్ షాప్లో లైన్లో నిలబడి వాడి దగ్గర 20,000కు తక్కువ స్మార్ట్ ఫోన్ ఉండదు. రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ రేషన్ షాప్ దగ్గర టైం గడుపుతున్న వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళ. ఇంట్లో చేతిలో 20,000 ఫోన్, ప్రతి ఒక్కడి దగ్గర ఒక ఫోన్, అంటే 1,00,000 రూపాయల ఫోను వాడి దగ్గర ఉంటే వాడు రేషన్ షాప్ రైస్ తీసుకోవడానికి అర్హుడా? ఆ సబ్సిడీ దేనికి? కాంగ్రెస్ పార్టీ రాగానే రైతు బంధుని గాడిలో పెడతాము, భూస్వాములకు ఇవ్వను అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రతి ఏటా భూస్వాములకు ఎందుకు ఇస్తున్నాడు? స్టాన్స్ ఎందుకు మార్చాడు? బహుశా కేటీఆర్ దాన్నే ఆటో పైలట్ మోడ్ అన్నాడు. అంటే నేను చేసిన తప్పులు ఆటోమేటిక్గా వచ్చే గవర్నమెంట్ కూడా తప్పులు చేస్తుంది, దాన్నే ఆటో పైలట్ మోడ్ అన్నాడు. కానీ మనం అర్థం చేసుకోలేకపోయాం. కేటీఆర్ ముందే చెప్పాడు, నేను చేసిన తప్పులే వచ్చే గవర్నమెంట్ కూడా చేస్తుంది, దాన్ని ఆటో పైలట్ మోడ్ అంటారు. పిచ్చి ప్రజల్లారా, మీరు వాడికి ఓటేయకుండా నాకే ఓటేస్తే నేనే దీన్ని ఆటో పైలట్ మోడ్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను అంటే వినకుండా కాంగ్రెస్ పార్టీ సర్కార్కు ఓటేసి ఆటో పైలట్ మోడ్లో మళ్ళీ బీఆర్ఎస్ పాలసీలే వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ ఏమంటే, బీఆర్ఎస్ పార్టీ తాను చేసిన తప్పులను బయట పెట్టకుండా ప్రజారంజకంగా పాలించింది. కాంగ్రెస్ అదే విచ్చలవిడిగా బహిరంగ ప్రదర్శన చేసి తాను చేసిన తప్పులను బహిరంగంగా ప్రదర్శించి ప్రజారంజకంగా పాలన చేసిన నెక్స్ట్ టైం పవర్లో రాని విధంగా పాలన చేస్తుంది. అంటే తెలంగాణ వాడుకోబడుతుంది. తెలంగాణ ఆటో పైలట్ మోడ్లో ఉన్న కాంగ్రెస్కి వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా తెలంగాణ సాగుతూ ఉంటుంది. అంటే అసలు ఎలక్షన్స్ అవసరమా? నా ప్రశ్న చూడండి, ఎలక్షన్స్ అవసరమా? గవర్నర్ పాలన పెడితే తెలంగాణ ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోతుంది కదా. ఒక రైతు బంధు, ఒక ఫ్రీ బస్సు, రైతులకు ఉచిత కరెంటు, ఈ 3 గవర్నర్ కూడా ఇవ్వగలడు. మీరే ఇచ్చినప్పుడు గవర్నర్ ఇవ్వలేడు. పాలన ఎక్కడుంది? పంచడం తప్ప. ఆశ్చర్యకరమైనది, ఆటో పైలట్లో ఉన్న ఒక రాష్ట్రము, అసలు అభివృద్ధికి నోచుకోని రాష్ట్రము, రాజకీయంగా బదిలీ అయిన రాష్ట్రము, దాంట్లో ఏ లోటు లేదు. అసలు పేదవాడు ఎవడు? కొన్ని రోజుల్లోనే 10,000 కోట్ల మద్యం దాగి, 1000 కోట్ల మద్యం దాగి దసరా ఏటా దాదాపు 70,000 కోట్లు 1,00,000 కోట్ల మద్యం తాగేసి ఎక్కడ చూసినా హోటళ్లలో తిండి తిని వేల కొద్ది బిల్లు కట్టే ప్రజలు, అసలు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ మోసపోయిందని 2 ఏళ్ల క్రితం ఒక కొత్త ప్రభుత్వాన్ని తెస్తే అది ఆటో పైలట్ మోడ్లో పోయి
ప్రజలు అప్పుడు సుభిక్షంగా ఉన్నారు, ఇప్పుడు సుభిక్షంగా ఉన్నారు. అంటే కేటీఆర్ రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్నారా? స్పష్టత కావాలి కదా. కేసీఆర్ దిగిపోతే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందా? కేసీఆర్ చేసిన తప్పులకు రెండింతలు తప్పులు చేసి దాన్ని ఆటో పైలట్ మోడ్లో ఉంది అంటారా? దేన్ని ఆటో పైలట్ మోడ్ అంటారు? సుభిక్షంగా ఉండటం అంటే ఏంటి? ప్రజలు తమంతకు తామే సంపాదించుకొని తింటుంటే దాంట్లో ప్రభుత్వ పాత్ర ఏమీ లేనప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? అభివృద్ధికి కొలమానాలు లేనప్పుడు, ఒక మెజర్మెంట్ లేనప్పుడు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తప్పులపై అభివృద్ధి జరుగుతుంది కానీ ఒప్పులపై అభివృద్ధి జరుగుతలేదు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల కన్నా ఎక్కువ తప్పులు చేసి వీళ్ళు గిన్నిస్ బుక్లో ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ తగ్గుతలేదు. బహుశా దీన్నే ఆటో పైలట్ మోడ్ అంటారేమో. రేవంత్ రెడ్డి రెండేళ్ల నుంచి ఎడ్యుకేషన్ శాఖ తన దగ్గర పెట్టుకొని అసలు ఎడ్యుకేషన్ అనే వర్డే మర్చిపోయిన తెలంగాణను 2 ఏళ్లుగా సాగిస్తుంటే ఏ సంఘాలు నోరిప్పక, అపోజిషన్ పార్టీ కూడా క్వశ్చన్ చేయలేని దరిద్రపు స్థితిలో ఉంది. 2 ఏళ్లుగా విద్యాశాఖ చీఫ్ మినిస్టర్ దగ్గర పెట్టుకొని దాని వైపు కూడా చూడకుంటే, డిజిటల్ స్క్రీన్స్ తెచ్చి పడేస్తే అవి దానిపై ఎలా టీచ్ చేయాలో తెలియని టీచర్స్ ఉండి 2 ఏళ్లుగా ఈ తంతు సాగుతుంటే, ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖని గట్టిగా తన దగ్గర కౌగిల్లో ఉంచుకుంటే విద్యాశాఖ ఏమైపోయింది అని అడిగే దాతనే లేడు. దీన్ని ఆటో పైలట్ మోడ్ అంటారా? బహుశా కేటీఆర్కి సంతృప్తిగా ఉంది. ఈ విద్యాశాఖ పనితీరు కేటీఆర్కి సంతృప్తినిస్తుందేమో. మొన్న బస్సు ఫేర్స్ పెంచడం తప్పు అని గట్టిగా అరిచినాక కేటీఆర్, హరీష్ రావు జస్ట్ నేమ్ సేక్ ఒకరోజు ఆ బస్సులలో ట్రావెల్ చేసి ఆ ఎండీని కలిసి కెమెరా కోసం పోజులు ఇచ్చి తమ పని తాము చేసుకుంటున్నారు. అంటే ప్రజల గోడు ప్రభుత్వాలు వినకపోతే అపోజిషన్ పార్టీలు డ్రామా చేసి ఊరుకోవడం, దీన్ని ఆటో పైలట్ మోడ్ అంటారా? అపోజిషన్ పార్టీస్ కూడా ఆటో పైలట్ మోడ్లో పనిచేస్తున్నాయా? అంటే మూకమ్మడి ఉట్టిగా నేమ్ సేక్, పేరుకు ధర్నా, పేరుకు రాస్తారోకో, పేరుకు పరామర్శ, పేరుకు ముసలి కన్నీళ్ళు. బహుశా దీన్నే ఆటో పైలట్ మోడ్ అంటారే. అటు ప్రభుత్వము ఆటో పైలట్ మోడ్, ఇటు అపోజిషన్ ఆటో పైలట్ మోడ్, అటు జనాలు ఆటో పైలట్ మోడ్. ఎవరిది వాడే యమునా తీరే. మటన్ తింటుండ్రు, చికెన్ తింటుండ్రు, మద్యం తాగుతుండ్రు. అంటే సుభిక్షంగానే ఉన్నట్టు కదా తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి వచ్చినా అదే మటన్ చికెన్ తిని మద్యం తాగుతుండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అదే మటన్ చికెన్ దగ్గర అభివృద్ధి చెందుతుంది. అంటే అభివృద్ధి అనేది ఆగదు. నిజంగానే నేను క్షమాపణ కోరుతున్నా. 3.5 లక్షల ఖాళీ హైరైజ్లు ఉంటే ఇంకా హైరైజ్లు కడుతుండ్రు అంటే అది అభివృద్ధికి చిహ్నం కాదా అని అడుగుతున్నారు. ఎందుకు కడుతున్నారు? సాఫ్ట్వేర్ జాబ్స్ ఉడుతుంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుంటే, ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒక ప్రభుత్వానికి లేకుంటే, ఇండస్ట్రీస్ రాకుంటే, నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి అది ఎగ్జామ్స్ జాబ్స్గా క్రియేట్ కాకుంటే, అంటే ఇన్ని నెగటివ్స్ ఉన్న ఒక రాష్ట్రం ఆటో పైలట్ మోడ్లో ఎలా వెళ్తుంది? దేన్ని అంటారు ఆటో పైలట్ మోడు? అంటే కేసీఆర్ మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయడం అవసరం లేదు.
బహుశా కాంగ్రెస్ ఆటో పైలట్ మోడ్లో నడిపిస్తుంది, తర్వాత బీజేపీ వచ్చి ఆటో పైలట్ మోడ్లో నడిపిస్తుంది, లేదా మల్లన్న వచ్చి ఆటో పైలట్ మోడ్లో నడిపిస్తాడేమో బహుశా. అంటే ఎలాంటి రాజకీయ నాయకత్వం వచ్చినా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని కేటీఆర్ చెప్పిండు. అది నిజమవుతుంది. ప్రజలు నిజంగానే అంత సుభిక్షంగా ఉన్నారా? తినడానికి గంజి లేకపోయినా ఓఆర్ఆర్ పై రోడ్లు వేయడంలో ఆంతర్యం ఏముంది? తెలంగాణ అభివృద్ధికి 12 వరుసల మచిలీపట్నం రహదారికి సంబంధం ఏముంది అని ఎవరైనా అడిగారా? అపోజిషన్ కూడా ఆటో పైలట్ మోడ్లో ఉంది. అంటే తన పని తాను చేసుకోని పోతుంది. అంటే ప్రశ్నలు లేని మూగబోయిన ఒక అపోజిషన్ ఆటో పైలట్ మోడ్లో ఉందనుకోవాలనా? 12 వరుసల రహదారి అభివృద్ధికి ఎలా చిన్నమవుతుంది అని సర్కార్ని ఎవరైనా అడిగారా? ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు 2 పిఆర్సీలు పెండింగ్ పెట్టుకొని వాళ్ళ నోట్ల మట్టి కొట్టి గ్రూప్ 1 గ్రూప్ 2లో పాస్ అయిన క్యాండిడేట్స్కి నీవు జాబ్ ఇవ్వలేకపోతున్నావు అని చెప్పి మరి ఇలాంటి లోటుపాట్లు పెట్టుకొని అభివృద్ధి కోసం రింగుపై రింగేస్తా అంటే డబ్బు ఎక్కడి నుంచి సమకూరుతుందని ఎవడు అడిగేటోడు లేడు. దీన్నే ఆటో పైలట్ అంటాడు. తెలుగులో అర్థమవుతుందని ఇంగ్లీష్లో చెప్పేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత దాని మీనింగ్ అడుగుతారు. ఆటో పైలట్ అంటే ఏం కేటీఆర్? రేవంత్ రెడ్డి కూడా ఆటో పైలట్ మోడ్లో అభివృద్ధి ఎవడు ఆపలేడని. అభివృద్ధికి చిన్నాలేవి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఫార్మాసిటీగా కాస్త 4th సిటీ అయింది. అంటే నామకరణం చేంజ్ అయింది, పేరు చేంజ్ అయింది, పాప అదే, బిడ్డ వాడే, పేరు నామకరణం చేంజ్ అయింది. వాడి గుణాలవే, వాడి రూపురేఖలవే. అంటే ఎవడి పుట్టినా అది అభివృద్ధికి నోచుకుంటుంది అని అర్థం. అంటే నామకరణం చేంజ్ చేస్తే 13,000 కోట్ల ఫార్మాసిటీని వీళ్ళు స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీగా మార్చేస్తే వచ్చే బీజేపీ ప్రభుత్వం దీన్ని ఇంకా ఏమన్నా సానిక్ సిటీ లేదా న్యూక్లియర్ సిటీ, ఆటో పైలట్ సిటీ అని పెట్టేస్తే అయిపోయింది. ఆ 13,000 ఎకరాలు అభివృద్ధికి నోచుకోకుండా 20 ఏళ్ళు గడిచిన 3 నామకరణాలతో 30 పేరు మార్పులతో మందిని మభ్యపెడుతూ శంషాబాద్ దగ్గర హెల్త్ సిటీ, 4th సిటీ దగ్గర హెల్త్ సిటీ, కోకాపేట దగ్గర హెల్త్ సిటీ, ఏఐజీ హాస్పిటల్లో చేరిన ఏ వ్యక్తి ప్రాణంతో బయటపడాడు. న్యూస్ వింటుంటే అదే అనిపిస్తుంది. ఏఐజీలో చేరిన ఏ వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడాడు. ఏఐజీలో చేరిక అని 2-3 రోజుల తర్వాత పార్థివ శరీరానికి నివాళులు. మరి ఏఐజీ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ఏఐజీ హాస్పిటల్లో చేరిక, పెద్ద పెద్ద పేర్లు. ఏఐజీ హాస్పిటల్లో దుర్మరణం, అదృష్టంపై వేయటం. మళ్ళీ హాస్పిటల్ పనేమి? మౌలిక వసతులు కలిగించలేక ప్రతి నెల ప్రజల దగ్గర చెత్తేరడానికి 140 రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వము డబ్బు లేని సమయంలో మూసీ ప్రక్షాళన ఎందుకు చేయాలి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన ప్రభుత్వము ఉచితంగా తమ అంటే ధర్మమైన చెత్త ఏరేసే కార్యక్రమం అంటే నీట్నెస్, క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ని ఉచితంగా ఎందుకు చేయకూడదు? ఉచిత బస్సు ప్రయాణము హైజీన్ కన్నా ఎక్కువనా ప్రభుత్వానికి? మూసీలో ఉన్న కంపు కనిపిస్తుంది కానీ హైదరాబాదులో మునుగుతున్న హైదరాబాదు కనిపిస్తలేదా? మ్యాన్హోల్లు కనిపిస్తలేవా? దీన్ని ఆటో పైలట్ మోడ్ అంటారు. దేన్ని ఆటో పైలట్ మోడ్ అంటారు? స్పష్టం చేయాలి. కేటీఆర్ స్పష్టం చేయాలి, రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా ఇదే ఆటో పైలట్ మోడ్ కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీ కూడా ప్రశ్నించాలి.
బీజేపీని కూడా ప్రశ్నించాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, అది అందరికీ తెలిసిందే. ఆటో పైలట్ మోడ్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే ఈ ఆటో పైలట్ మోడ్ని బలపరిచింది బీజేపీనే. సో బీజేపీ కూడా జవాబు చెప్పాల్సిందే. దయచేసి ప్రజలు మేల్కోవాలి. నేను అందుకోసం సారీ చెప్పిన, ఎందుకంటే మనం ఎంత మొత్తుకున్నా ప్రజల్లో చైతన్యం రాదు. బస్ ఫేర్స్ పెంచారు, ఏ స్పందన లేదు. మెట్రో తికమక అయిపోయింది, క్లోజ్ కావడానికి వచ్చింది, ప్రభుత్వం తీసేసుకుంది. దాని భవిష్యత్ ఏమి ఎవడు ప్రశ్నిస్తలేడు. మెట్రో ఫేజ్ 2 ఎవడు అబ్బసొమ్ముతో కడతారు, ప్రశ్నిస్తలేరు. మూసి 5,500 కోట్ల బాపు ఘాట్ వరకే ప్రక్షాళన ఎందుకు చేస్తున్నారు? 5,500 కోట్లు కాదు, 500 కోట్లు కూడా ఎక్కువ దానికి. మళ్ళీ 5,000 కోట్లు ఎక్స్ట్రా ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ప్రశ్నకు జవాబు లేదు. ఎస్టీపీల నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది? జవాబు లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ఎప్పటి నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. జవాబు లేదు. హైడ్రా దూకుడుని కేవలం ఖాళీ స్థలాలపై మీ దూకుడు ప్రదర్శిస్తారా? ఖాళీ స్థలాలు కబ్జా చేసుకొని 1,000 కోట్లకు అమ్ముకుంటున్న బిల్డర్లపై యాక్షన్ ఉంటుందా? ఇంజనీరింగ్ కాలేజ్పై యాక్షన్ ఉంటుందా? ఒక విద్యా సంస్థ విద్యా బుద్ధులు నేర్పించే ఒక సంస్థ తానే కబ్జాలకు పాల్పడితే ఇక అక్కడ చదువుకునే పిల్లల భవిష్యత్ ఏమి? ప్రశ్నించారా? లేదు. బంకంచెర్ల అని బింకంచెర్ల ఏమో అన్నారు అప్పుడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాని మీద ప్రాజెక్ట్ కట్టడానికి నీళ్ళు డైవర్జన్ అన్ని రెడీ చేసుకున్నాడు. మరి తెలంగాణ నోళ్ళు ఎందుకు చచ్చుబడ్డాయి అంటే బహుశా చంద్రబాబు నాయుడు భయపడి పారిపోయింది అనుకున్నారా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో శ్రీశైలం యాదవ్ కుమారుడికి ఏం క్వాలిఫికేషన్ ఉంది కనుక ఎమ్మెల్యే సీటు ఖరారు చేశారు. అంటే ప్రజలపై రుద్దతం కాదా? మెజారిటీ ఉంది కనుక మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని రిగ్ చేసి ఒక మాఫియా కొడుకుని తెచ్చి కూర్చోబెడితే అందరు సమర్థించాలా? అంటే జూబ్లీ హిల్స్ ప్రజా అభిప్రాయ సేకరణ లేదు. పార్టీ తరఫున ఒక క్రైమ్ రికార్డు ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి కండువా వేసి తెల్ల దుస్తులు వేసి ఊరేగిస్తే వాడికే ఓటు వేయాలి. ఇదే ఆటో పైలట్ మోడా? కేటీఆర్ దీన్ని స్వీకరిస్తున్నాడా? అంటే మీరు చేసిన అక్రమాలు వీళ్ళు కూడా చేస్తున్నారు కనుక ఆటో పైలట్ మోడ్లో రాజకీయాలు వెళ్తున్నాయని కేటీఆర్ సమర్థిస్తున్నాడా? బీజేపీ పాత్ర ఏమి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బీజేపీకి బహుశా అవసరం లేదనుకుంటా. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం స్థాపించబోతున్న పార్టీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దగ్గర వచ్చేటప్పటికే మూత్రం పోసుకుంటుంది. ఎందుకు? బహుశా బీజేపీకి హై డయాబెటీస్ వచ్చినట్టుంది కదా. ఇన్ని సవాళ్ళు ఉండగా, ఇన్ని అక్రమ పాలనలు ఉండగా, ఇన్ని ఫేక్ న్యూస్లు ఉండగా, ఇంత ఫేక్ అభివృద్ధి ఉండగా, ఇంత నిధుల దుర్వినియోగం ఉండగా కూడా తెలంగాణ ప్రజలు ఆటో పైలట్ మోడ్లో పోయి మద్యం సేవించి చికెన్ మటన్ తిని మండీలకు పోయి ఆనందంగా గడుపుతుంటే మరి రాజకీయ పార్టీలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు? ప్రతి కార్యక్రమానికి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వాలు ఎందుకు? ట్యాక్స్ సిస్టమ్ ఎందుకు? దయచేసి అందరూ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను అందరికీ పిలుపునిస్తున్నా, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు. కొంతమంది సన్నాసులకు ఇష్యూ తెలియదు. ఇప్పుడు మల్లానున్నాడు, ఇవాళ వేస్తున్నాడు.
పౌల్ట్రీ రంగంలో 85 నుంచి 90% ఓసీలదేట. కోళ్ళు కూడా పెంచడానికి చేత కదా బీసీలకు. అంటే బీసీలకు కోళ్లకు దానా ఎలా వేయాలో కూడా తెలియదు, పుంజేదో పెట్టేదో కూడా తెలియదా బీసీలకు. అంటే బీసీలు ఏం చేస్తున్నారు, ఆయన మల్లన్న ప్రకారం ఏమంటే బీసీలు దాదాపు 40,000 కోట్ల గుడ్లు మాంసం తినేసి అసలు పెట్టను కోస్తున్నారు, పుంజును కోస్తున్నారు కూడా తెలియకుండా తినేస్తున్నారు. ఈ 44,000 కోట్ల ఆసాములు ఓసీలు పౌల్ట్రీ ఇండస్ట్రీ. కానీ లక్కీ ఏమంటే మల్లన్న తినొద్దు అని చెప్తున్నాడు. ఓసీ కోళ్ళని తినకండి, ఓసీ గుడ్లను తినకండి అంటే రేపు పౌల్ట్రీ ఫార్మర్ ఎవరన్నా మల్లన్న చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారంటే ఓసీ గుడ్లు వేరే, ఓసీ కోళ్ళు వేరే, బీసీ కోళ్ళు వేరే, బీసీ గుడ్లు వేరే, బీసీ పొట్టేలు వేరే, దాని కింద వేరే 4 ఉంటాయేమో, బీసీ పొట్టేళ్ళకు కింద 4 ఉంటాయేమో, ఓసీకి 2 ఉంటాయి కింద. పొట్టేలు అంటే తెలుసు కదా. బీసీ పొట్టేలకు 4 కొమ్ములు ఉంటాయి, ఓసీ పొట్టేలకు 2 ఉంటాయి. దయచేసి ప్రజలారా మీరందరూ ఓసీ పొట్టేలనేది బీసీ పొట్టేలనేది తినండి, బీసీ గుడ్లనేది తినండి. బహుశా బీసీ గుడ్డు తయారు చేస్తే సొన నల్లగా ఉంటుంది, బీసీ గుడ్డు సొన నల్లగా ఉంటుంది. ఎందుకంటే గుడ్డులో సొన ఎల్లో కలర్ ఉంటుంది, అంటే ఓసీలకు సంకేతం. సొన పచ్చగా ఉంటే ఓసీలకు సంకేతం, పచ్చగా ఉంటే ఓసీలకు సంకేతం. నల్లగా నీలి కలర్లో ఉంటుందేమో సొన బీసీ గుడ్డు. కోడిగుడ్డు కూడా నీలి కలర్లో ఉంటుందేమో, కోడి కూడా నీలి కలర్లో ఉంటుందేమో బీసీ కోడి. అంటే విభజించడానికి దారులు దొరకక పశుపక్షాదులను కూడా, ఆవులను కూడా రేపు బీసీ ఆవు, ఓసీ ఆవు, బీసీ పంది, ఓసీ పంది, బీసీ ఎద్దు, ఓసీ ఎద్దు. చూసావా, ఓసీ ఎద్దు వచ్చి బీసీ ఆవును పై ఎక్కి పిల్లలు కనింది. ఇప్పుడు పుట్టిన దూడ ఓసినా బీసీనా అని సర్టిఫికెట్ అడుగుతాడు మళ్ళా. ఓసీ ఎద్దు బీసీ ఆవుపై ఎక్కితే రేపు పుట్టిన దూడ ఓసినా ఏసినా వెటర్నరీ ఆఫీసర్ వచ్చి దాని జీన్స్ టెస్ట్ చేసి ఓసీ బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకులు, అసలు ఈ అజెండా ఎలా సెట్ చేయాలో కూడా తెలియని మూర్ఖులు ఒక రాజకీయ పార్టీ తీసి, వీడు బీసీ నాయకుడు. పౌల్ట్రీ రంగం 44,000 కోట్ల ఓసీ చేతిలో ఉందట. మరి మీరు తీసుకోండి, కోళ్లకు దానా ఏ చేత కదా మీకు, గొర్రెలు బర్రెలు పెంచుతున్నారు కదా, అది ఓసీ బర్రె, ఓసీ గొర్రె. రేపు పాల ప్యాకెట్ పై కూడా ఓసీ పాలు, బీసీ పాల. మనం ఎక్కడ పోతున్నాం, మనం ఏమి వింటున్నాం? బహుశా ఇదే ఆటో పైలట్ అనుకుంటా. ఇలాంటి తలతిక్క నాయకుడు రాని తెలంగాణ అభివృద్ధి ఎవడూ ఆపలేడు. ఇది ఒక లైన్. మెట్రో 6,000 కోట్ల లాసులున్నా ఆ 6,000 కోట్ల లాస్ ప్రభుత్వం తీసుకుంటే 12,000 కోట్లైనా, 5,500 కోట్లు వేసి మూసి ప్రక్షాళన చేసినట్టే చేసి మింగేసిన, మెట్రో ఫేజ్ 2కి దిక్కు దివాలా లేకపోయినా, రీజనల్ రింగ్ రోడ్కి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇద్దరు కలిసి నాకేసిన, 12 వరుసల రహదారి అడగకపోయినా వేసిన, తెలంగాణ మాత్రం సుభిక్షంగా ఆటో పైలట్ మోడ్లో పోయి బార్లు, తెలంగాణకు అభివృద్ధి చిహ్నాలు ఏమంటే నిండిన బార్లు, సాయంత్రం నిండిన బార్లు, ఆదివారం శనివారం ఆదివారం నిండిన చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు. ఇది అభివృద్ధికి సూచకాలు అన్నట్టు తెలంగాణ. దయచేసి అందరూ ఆలోచించాలి. నేను చాలా క్లియర్ పాయింట్స్ చెప్పిన, ఈ ఆలోచించవలసిన పాయింట్స్ ఇవి.
అంటే దిక్కు దివాలా లేకపోయినా, ప్రభుత్వాలు లేకపోయినా తెలంగాణ అభివృద్ధి సాగుతూనే ఉంటుందా? అంటే గవర్నర్ పాలన మనకు వచ్చినా పర్వాలేదు, ఆటో పైలట్ మోడ్లో ఉంది కనుక గవర్నర్ సంతకాలు పెడుతూ ఫైల్ క్లియర్ చేస్తుంటే సరిపోతుంది. అంటే పార్టీలు ఎందుకు, నాయకులు ఎందుకు, అసెంబ్లీలు ఎందుకు, గ్రామ పంచాయతీలు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు, పంచాయతీలో సర్పంచ్లు ఎందుకు, నిధుల కేటాయింపు ఎందుకు? ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి అన్ని పోర్ట్ఫోలియోలు తన దగ్గర పెట్టుకొని శాసించినప్పుడు ఇదే పని గవర్నర్ చేయలేడా? ఆ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ దగ్గర ఏదైనా జవాబు ఉంటే కమెంట్లో రాస్తారని ఆశిస్తూ నమస్కారం.